ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 9వ వచనము. ప్రభువుని స్తుతించి ఆరాధించుటకు ఆయన మహిమగల ప్రసన్నతలోనికి ప్రవేశించుచుండగా ప్రభువు మనెడల అలంకారమును కోరుచున్నాడు. అది లోకానుసారమైన అలంకారము కాదు, అది శరీర అలంకారము కాదు, అది ఆత్మ సంబంధమైన అలంకారము. మన ప్రభువు ముఖమును కాదు, హృదయ అంతరంగమును చూచుచున్నవాడు. కాబట్టి పరిశుద్ధ అలంకారముతోనూ ఆయనను ఆరాధించుడని కీర్తనకారుడు సలహా ఇచ్చుచున్నాడు. మనము ఆరాధించు దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత గలవారు మాత్రమే ఆయనను సమీపించగలరు. మనము ఎన్నడూ అపవిత్రతతోనూ దోషముతోనూ ఆయన సన్నిధిలోనికి రాలేము. ఎందుకనగా ఆయన కీడు చేయనొల్లని పవిత్ర నేత్రములు గలవాడు, పరిశుద్ధత విషయంలో అత్యాశక్తి గలవాడు. మనము ఆయన యొద్దకు వచ్చి పరిశుద్ధమైన చేతులెత్తి ఆయనను ఆరాధించి పాపమును కడుక్కోవాలి. అయితే పరిశుద్ధ అలంకారము ఎక్కడ లభించుచున్నది? అది శిలువ చెంత మాత్రమే. అక్కడనే ఆయన తన స్వరక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనొందెను. యేసుక్రీస్తు రక్తము ద్వారా కాక మరే విధముగా కానీ పాపమును కడుగలేము. ఆయన మనకు పరిశుద్ధ వస్త్రము ఇచ్చి ఉన్నాడు. అవి రక్షణ వస్త్రము, నీతి అను పైబట్టను ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపచేసి ఉన్నాడు. నేడు మనము కూడా పరిశుద్ధతను అలంకరించుకోవాలను, పరిశుద్ధాత్మతో అభిషేకించుకోవాలి. అప్పుడు మన దేవుడి దృష్టికి మనము మిక్కులా విలువగలవారముగా ఉంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.